సో నెక్స్ట్ కామన్ గా చూసేది గాయిటర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో మూడోది గాయిటర్. గాయిటర్ అంటే డిఫ్యూజ్ స్వెల్లింగ్ ఇన్. సో మోస్ట్లీ ఈ గాయిటర్స్ థైరాయిడ్ ఉంటుంది. అంటే థైరాయిడ్ ఫంక్షన్ బ్లడ్ లో మనకి నార్మల్ ఉంటుంది, TSH T4 చేసినప్పుడు నార్మల్ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ తో మనకి డిఫ్యూజ్ గాయిటర్ లేకపోతే లోపల ఇంకేమైనా సిస్టిక్ స్వెల్లింగ్స్ కానీ నాడ్యూల్స్ కానీ ఉన్నాయని చూస్తాం. నెక్స్ట్ రేర్ గా చూసే కండిషన్ థైరాయిడ్ క్యాన్సర్స్. సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా రేర్ అండి, లెస్ దాన్ 5% మనకి ఈ గాయిటర్స్ లో కానీ నాడ్యూల్స్ లో కానీ ఉంటుంది. సో నాడ్యూల్ అనేది మనకి లోకలైజ్డ్ స్వెల్లింగ్ అనమాట. సో గాయిటర్ ఎలా అయితే డిఫ్యూజ్ స్వెల్లింగ్, నాడ్యూల్ అనేది చిన్న లోకలైజ్డ్ ఒక ఏరియాలో పార్ట్ మాత్రమే స్వెల్లింగ్ ఉందనుకోండి, దాన్ని నాడ్యూల్స్ అంటాం. సో మోస్ట్లీ మోర్ దన్ 90% ఆఫ్ ద నాడ్యూల్స్ అన్ని కూడా మంచి గడ్డలే ఉంటాయి, బినైన్ అంటాము. సో ఓన్లీ 5%, లెస్ దాన్ 5% మాత్రమే మీకు క్యాన్సరస్ చేంజెస్ ఉంటాయి థైరాయిడ్ నాడ్యూల్స్ లో. సో దాన్ని ఎలా గుర్తించాలి అంటే మోస్ట్లీ ఒకటి క్లినికల్ గా ఏంటంటే పేషెంట్ కి వేరే వెయిట్ లాస్ కానీ లేదా పెయిన్, సైజ్ కూడా మోర్ దాన్ 4 cm సైజ్ ఉండడం, మింగేటప్పుడు డిస్పేజియా, కంప్రెసివ్ సింటమ్స్ అంటాం. సో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడం, మనం ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది ఫీల్ అవడం. సో నాడ్యూల్ సైజ్ లెస్ దాన్ 1 cm ఉంటే వీ కెన్ ఇగ్నోర్. సో జస్ట్ ఇయర్లీ వన్స్ అలా మానిటర్ చేస్తాం. అదే నాడ్యూల్ సైజ్ కనుక మీకు మోర్ దాన్ 1 cm ఉంది అంటే ఖచ్చితంగా FNAC టెస్ట్ పంపిస్తాం. సో FNACలో మనకి మోస్ట్లీ బినైనే వస్తుంది. సో సస్పిషియస్ ఉంది ఏదైనా గడ్డ ఆర్ క్యాన్సరస్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి సర్జరీ ఆప్షన్కి వెళ్తాం అనమాట. బినైన్ ఉంది, సో చిన్న సైజే ఉంది, క్యాన్సరస్ చేంజెస్ ఏమీ లేదు అంటే జస్ట్ 6 months to 1 year ఫాలో అప్ లో మనం ఆ గడ్డని ఫాలో అప్ చేస్తాం. లేదు చాలా మంది నాడ్యూల్ ఏదైనా చిన్న గడ్డ తెలిసింది అంటే క్యాన్సర్ ఏమో ఇంకా నాకు లైఫ్ రిస్క్ అని చాలా భయపడతారు, ప్యానిక్ అయ్యి వస్తూ ఉంటారు. బట్ రిమెంబర్, నాడ్యూల్స్ మోస్ట్లీ దే ఆర్ బినైన్, చాలా మంచి గడ్డలే ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ మీకు క్యాన్సర్ డిటెక్ట్ అయినా కూడా థైరాయిడ్ క్యాన్సర్ మనము ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కమింగ్ టు ట్రీట్మెంట్ పార్ట్, లో థైరాయిడ్ కి మీకు అందరికీ తెలిసింది. సో థైరాయిడ్ హార్మోన్ మనకి ప్రొడక్షన్ లేదు కాబట్టి ద ఓన్లీ ట్రీట్మెంట్ లెఫ్ట్ ఈస్ బయట నుంచి మనం థైరాయిడ్ టాబ్లెట్ ఇస్తాం, లీవోథైరాక్సిన్ అని. See, remember, thyroid, hypothyroid is a piece, a treatable condition, but it is not totally curable. So, apart from మనము టాబ్లెట్ తీసుకోవడం ఒకటే దానికి సొల్యూషన్, అంతేగాని ఇంకేదైనా లైఫ్ స్టైల్ డిసీజ్ అయితే కాదు థైరాయిడ్. మోస్ట్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇందాక చెప్పాను. సో యోగా చేయడం వలన లేదా అదర్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని, హోమియో అని, లేదా డైట్, గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం, మిల్లెట్ ఫ్రీ డైట్ తీసుకోవడం, సోయా ఫ్రీ డైట్ తీసుకోవడం, సో ఇలా చేసి మనం థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ మెడికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా అపోహ అవుతుంది. అండ్ ఇంకొక కామన్ క్వశ్చన్ నేను ఫేస్ చేసేది ఓపీడీలో, మేడం థైరాయిడ్ నార్మల్ అయిపోయింది కదా, సో ఐ విల్ స్టాప్ ద మెడిసిన్. చాలా మంది వాళ్ళే ఆపేస్తారు కూడా. లేదా చాలా మంది అడుగుతుంటారు నన్ను, మీరు 2 years నుంచి సేమ్ డోస్ పెడుతున్నారు మేడం, నాకు TSH నార్మలే ఉంది కదా, 3 ఉంది 4 ఉంది, బట్ యూఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ డోస్, నాకు డోస్ తగ్గించట్లేదు, ప్లీజ్ రిడ్యూస్ మై డోస్ అని అడుగుతున్నాను. సి, మీకు థైరాయిడ్ ఎందుకు నార్మల్ ఉంది, ఇట్స్ మెయింటెనెన్స్ డోస్. అంటే మనము థైరాయిడ్ హార్మోన్ ఏదైతే మీకు ఇస్తున్నామో బయట నుంచి, లీవోథైరాక్సిన్ అనేది సపోజ్ 75-100 వాడుతున్నారు, సో ఆ డోస్ మీకు అవసరం అనమాట. మన బాడీకి థైరాయిడ్ హార్మోన్ కి ఆ లెవెల్ మెయింటైన్ అవ్వాలంటే ఆ డోస్ వల్లే మీకు అవుతుంది. సో ఎప్పుడు కూడా నార్మల్ ఉంది అని చెప్పి తొందరపడి మనం ఆపడం కానీ పంపించడం కానీ చేయకూడదు. సో అండ్ ఇంకొకటి కామన్ గా అడిగేది లైఫ్ లాంగ్ వాడాలన్నా. డెఫినెట్లీ మోర్ దాన్ 95% మీరు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఓన్లీ 5 to 10% మాత్రమే ఎవరైతే TSH జస్ట్ 6-7 బార్డర్లో ఉంటారో, ఆర్ ప్రెగ్నెన్సీలో, ఆర్ సబక్యూట్ థైరాయిడ్, సో ఇలా కొన్ని కండిషన్స్ మాత్రమే మనము ఫ్యూచర్లో ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ డెఫినెట్లీ లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 to 4 months బేబీ తనంతకు తన థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో ఖచ్చితంగా మదర్ నుంచే థైరాయిడ్ హార్మోన్ మనకి బేబీకి వస్తుంది అన్నమాట. ఆ హార్మోన్ సరిపోలేదంటే ఖచ్చితంగా ఆర్గాన్ అవయవ లోపాలు, బ్రెయిన్ మెచ్యూరిటీ రాకపోవడం, సో ఫ్యూచర్లో IQ తగ్గిపోవడం, మెంటల్ రిటార్డేషన్, తర్వాత గ్రోత్ సరిగ్గా ఉండదు, షార్ట్ స్టేజ్, ఇవన్నీ మనకి ఉంటుంది. ఆర్ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ జరగడం, ప్రీటర్మ్ డెలివరీస్, బీపీ ఎక్కువడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో యాజ్ ఎర్లీ యాజ్ ప్రెగ్నెన్సీ జరిగిన వెంటనే మనం స్క్రీన్ చేయాలి. అండ్ ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే డైట్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. సో సోయా ఫ్రీ డైట్, మిల్లెట్ ఫ్రీ డైట్, గ్లూటెన్ ఫ్రీ డైట్, ఇది సాల్ట్ గురించి కూడా. సో అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి లో థైరాయిడ్ పేషెంట్స్ అందరూ కూడా. టాబ్లెట్ ఎంటీ స్టమక్ తీసుకోవాలి, 1 hour గ్యాప్ ఉండాలి. అండ్ డైట్ తీసుకుంటే మనం దెర్ ఇస్ నో స్పెసిఫిక్ డైట్ ఫర్ థైరాయిడ్, లో థైరాయిడ్ ఆర్ ఎనీ థైరాయిడ్. సో మీరు అన్ని కూడా తినొచ్చు, హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు
ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్ ఈ ప్రోడక్ట్స్ మనకి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం వీటిని. సో పచ్చిగా తిన్న వాళ్ళు అండ్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళలో మాత్రమే గాయిటర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటిని గాయిట్రోజన్స్ అంటాం. సో వీటిలో ఉన్న కొన్ని పదార్థాల వల్ల, మెటబలైట్స్ వల్ల మనకి థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజం అయితే కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. బట్ మీరు వీటిని బాయిల్ చేసుకొని, కుక్ చేసుకొని లిమిటెడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదు మీకు. సో ఐరన్ మన అందరికీ సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి నథింగ్ టు వరీ. సో బట్ రా వెజిటబుల్స్ పచ్చివి తినాలంటే మాత్రం కొంచెం మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. సో అండ్ ఇంకొకటి అయోడిన్ సప్లిమెంట్స్ కూడా రెగ్యులర్గా కొన్ని అయోడిన్ సప్లిమెంట్స్ అని, మల్టీవిటమిన్స్ అని తీసుకుంటూ ఉంటారు. సో అది ఏమీ అవసరం లేదు. సో డైట్లోనే మనకి సెలీనియము, అయోడిన్ ఇవన్నీ వచ్చేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళకి మనము కండిషన్ని బట్టి ట్రీట్ చేస్తాం. ఫస్ట్ ఏదైనా కూడా హై థైరాయిడ్ ఉంటే వెంటనే దాన్ని తగ్గించడానికి మనం కొన్ని మందులు ఇస్తాం. సో తర్వాత మనకి పేషెంట్ కండిషన్ని బట్టి, సపోజ్ నాడ్యూల్స్ అయితే రేడియో అయోడిన్ అబ్లేషన్ థెరపీ అని ఒక చిన్న డ్రాప్స్ లాగా ఇస్తాం. ఆర్ మల్టీనాడులర్ గాయిటర్ సైజ్ ఎక్కువ ఉంది, సిమ్టమ్స్ కంప్రెషన్ సిమ్టమ్స్ ఉన్నాయంటే బెటర్ గో ఫర్ సర్జరీ.